టీవీ వాక్యం వింటున్నటువంటి శ్రోతలారా, ప్రార్థన చేసుకొని ఈ టీవీ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఈ దినము మన యొక్క ధ్యానాంశంగా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండ 29వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని క్రీస్తు ప్రశాంత ప్రార్థనా మందిరం సంఘ సభ్యురాలు సోని దేవుని యొక్క వాక్యం చదువుతుంది. నేను మరొకసారి చెప్తాను, వింటున్న శ్రోతలారా. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న లేఖన భాగాన్ని చదువుతారు. దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభువా, యేసయ్య, నీకు వందనాలు తండ్రి. ఈ టీవీ వాక్యోపదేశం చేస్తున్నట్టు మీద అవసరమైనట్టు నేను ఒట్టివాడిని, మట్టిగట్టాన్ని. నాకు ఈ సమయంలో మీ ఆత్మాభిషేకం ఇచ్చి ఆత్మ ద్వారా తలంపులు, నడిపింపు, జ్ఞానము, ప్రేరేపణించి వాక్యం చెప్పుటకు వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి ఆయన. మా తండ్రి, మా ప్రభువా, సమయంలో మా తండ్రి నాయనా ఈ వాక్యోపదేశం నాయన చేయుటకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దయగల మా ప్రభువా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి శ్రోతల హృదయాలలో వాక్యం ఫలించినట్లు కృప చూపించండి. వాక్యోపదేశం చేయుటకు మా ప్రభువా, మా తండ్రి సమయంలో నాయన స్పాన్సర్ చేసినటువంటి మా మనవళ్ళు ద్వారా సందీప్, సంతోషము దీవించి ఆస్వాదించి, చదువుల్లో దీవించి ఆస్వాదించండి నాయన. వారి యొక్క తల్లిదండ్రులు నాయన ఆమోసను, షకినాను దీవించి ఆస్వాదించండి. సమయంలో మా ప్రభువా, వాక్యోపదేశం వింటున్నటువంటి నాయన మా సంఘ సభ్యులందరినీ దీవించయ్యా. వినయ్ కుమార్ గారికి మంచి ఆరోగ్యం అండి. ఆయా ప్రాంతాల నుంచి నాయన 3 జిల్లాల్లోంచి వాక్యం వింటున్న శ్రోతలను దీవించండి నాయన. మార్పు లేని వారికి మార్పు, రక్షణ లేని రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మా ప్రభువా, మా నాయన మరి వాక్యోపదేశం చేస్తున్నప్పుడు మా తండ్రి దృశ్యాదృశ్యంగా అంతరాయం కలిగించే సాతాను క్రియలను యేసు నామములో గద్దిస్తుడుగా బంధించండి. ఈ ఛానల్ చైర్పర్సన్ మా ప్రభువా బర్నబాస్ గారిని, కుటుంబాన్ని దీవించయ్యా. తమ్ముడు మహేష్ను, టెక్నీషియన్ దీవించి ఆస్వాదించండి. మా ప్రభువా, మా తండ్రి, సమస్తలో మీరు నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో వాక్యోపదేశం వింటున్నటువంటి ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదండి. మీ కొరకు నేను రోజు ప్రార్థన చేస్తుంటాను, నా కొరకు కూడా ప్రార్థన చేయండి. శ్రోతలందరికీ మొట్టమొదటిగా దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, ఈ మొదటి విషయంగా మనం ద్వితీయోపదేశకాండ 29వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న లేఖన భాగాన్ని ధ్యానించుకున్నాం. మరి అంశం ఏంటంటే, మీరు చేయనిదంతయు చక్కగా జరగవలనంటకు కారణములు. మీరు చేసేదంతా కూడా చేయనిదంతా చక్కగా జరుగుటకు ఒక 3 కారణాలు ఈ వాక్యోపదేశము చేసుకుంటున్న ఈ సమయంలో మీకు నేను బోధించాలని ప్రార్థన చేసి సిద్ధపడి వచ్చాను. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈ మొదటి విషయం ఏంటంటే, కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలెను. ప్రియమైనటువంటి దేవుడు వాక్యం వింటున్న శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం చేసేదంతా కూడా క్లుప్తంగా ఉపోద్ఘాతాన్ని మనం ధ్యానం చేసుకొని అటు తర్వాత ఒక 3 విషయాల గురించి దేవుడి వాక్యంలోంచి మీకు నేను బోధిస్తా. మనం చేసేది అనగా ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా,
ఏమండి, చేతి పనులు చేస్తున్నాం, చదువుకుంటున్నటువంటి వారిని చదువులో చక్కగా మరి వాళ్ళు వర్ధిల్లాలంటే అనేక రీతులైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలలో అవి చక్కగా జరిగి ఆశీర్వదించబడాలని దేవుడి యొక్క చిత్తమై ఉంటున్నది. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఈ కోరిక అనేటువంటిది దేవుడి దృష్టికి అదేం తప్పు కాదు. ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి చక్కగా జరగాల, మనం ఆశీర్వదించబడాలా అనేటువంటి ఆ ఉద్దేశాలు అనేది లోకల్లో అందరికి కూడా ఉంటాయి. అయితే మనం చేసేదంతా చక్కగా జరిగి మన జీవితాల్లో ఆశీర్వాదకరముగా ఆత్మీయంగా దేవుడి యొక్క కృపలో మనం ముందుకు సాగాలంటే చేయవలసినటువంటి మరి పనులు ఏంటంటే పిల్లారా, ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ నిబంధన వాక్యములు బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన అని 2 నిబంధనలు ఉన్నాయి. నిబంధన అనగా ఒడంబడిక అని దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే, నిబంధన అంటే ఒడంబడిక. ఒడంబడిక అంటే ఏంటంటే, మీరు ఇట్లా చేస్తే నేను ఇట్లా చేస్తానని ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. అందుచేత దేవుడు ఏదైతే ప్రవక్తల ద్వారా ఆదేశిస్తాడో, దేవుడు ఏదైతే మరి భక్తుల ద్వారా తెలియచేస్తుంటాడో, ఆ యొక్క నిబంధన వాక్యములు ఈ పరిశుద్ధ గ్రంథమైన దేవుడి యొక్క వాక్యమైన బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఉండేటువంటి ప్రతి నిబంధన వాక్యాన్ని జాగ్రత్తగా అనుసరించి నడుచుకోవాలి. అది మొదటి విషయం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు గమనించాల్సిన విషయాలు. ఈ నిబంధన వాక్యములు దేవుడు తన ప్రజలతో దైవజనుడైన మోషే ద్వారా ఈ ద్వితీయోపదేశకాండం రాయించటం అనేది మనం ఇక్కడ ఈ లేఖనాల భాగాలు గమనిస్తున్నాం. మరి పిల్లారా, నా జనులారా, నా ప్రజలారా, నా బిడ్డలారా, మీరు నేను ఏదైతే దేవుని యొక్క సేవకుల ద్వారా ఆదేశిస్తుంటానో, ఏదైతే ఆజ్ఞాపిస్తుంటానో నిబంధన వాక్యములు మీరు గైకొనాల. ఏమండి, కొంతమంది అందరి గురించి నేను చెప్పకూడదు, చర్చిలకు వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతుంటారు కొంతమంది. దాదాపు అన్ని సంఘాలలో నేను చెప్పేది, ఏ ఒక్క సంఘాన్ని గురించి నేను చెప్పను, ఎవరిని గురించి నేను విమర్శనాత్మకంగా చెప్పటం కాదు. కానీ పిల్లారా, అనుసరించకుండా ఉండేటువంటి వ్యక్తులను నా అనుభవంలో కొంతమందిని కొన్ని సంఘాలలో చూచున్నా. అయితే దేవుడు తన ప్రజలకు ఆదేశించేటువంటి మాటలు జాగ్రత్తగా గమనించినట్టయితే అనుసరించి నడుచుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు. అనుసరించటము అంటే దేవుడు ప్రవక్తల ద్వారా, ఆదివార ఆరాధనలో దేవుని యొక్క సేవకుల ద్వారా ఈ నిబంధన వాక్యములు ఏదైతే మరి బోధిస్తుంటారో ఆ వాక్యాలను ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టడం కాదు. కానీ దేవుని యొక్క సేవకుడు ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఏ వాక్యం ద్వారా మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని అనుసరించి నడుచుకోవాలి. అంటే గైకొనాలది. ఆ ప్రకారంగా జీవించేదానికి ఒక తీర్మానం చేసుకోవాలి. నీ జీవితంలో పలానా బలహీనత ఉంది, నీ జీవితంలో ఒకవేళ ఏదైనా దురభ్యాసం ఉంటే పలానా దురభ్యాసం ఉంది అనని దేవుడి యొక్క వాక్యం ద్వారా అప్పుడప్పుడు కొన్ని హెచ్చరికలు వస్తుంటాయి. మన జీవితాల్లో ఉండేటువంటి బలహీనతలను బట్టి
దేవుని సేవకుడు ద్వారా హెచ్చరించినప్పుడు దానికి మనం విధేయులం కావాలి. కానీ పిల్లారా, దాన్ని మరి తిరుగుబాటు చేయటం అనేటువంటిది మనకే నష్టం కలుగుతుంది. అది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. ఎప్పుడు కూడా తిరుగుబాటు చేసేటువంటి మనస్తత్వం అనేది మనకు, మన కుటుంబాలకు, మన జీవితాలకు అది చాలా నష్టం కలిగిస్తుంది. నా సేవా అనుభవంలో నేను గమనించి చెప్తున్నటువంటి విషయాలు ఇవి. అందుచేత పిల్లరా, మన జీవితంలో సమస్తం చక్కగా జరిగి వర్ధిల్లేటువంటి పరిస్థితుల్లో ఉండాలంటే ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకోవాలా అనే విషయాన్ని గురించి ఈ మొదటి విషయంలో ఉన్నటువంటి లేఖన భాగాలను మనం గమనిస్తున్నాం. రెండవ విషయాల గురించి దేవుడి యొక్క వాక్యంలో మనం గమనించినట్టయితే పిల్లరా, నిర్గమకాండం 19వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్టయితే ఈ రీతిగా రాయబడింది. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్టయితే నా నిబంధనను అనుసరించి అనని రెండవసారి ఇక్కడ మనం గమనిస్తున్నాం. గమనించండి, ఈ నిర్గమకాండం 19వ అధ్యాయము 5వ వచనంలో నా మాట శ్రద్ధగా వినాలా. ఏమండి, శ్రద్ధగా వినాలా. నేను నా సేవా అనుభవంలో చాలా మందిరాల్లో పాస్టర్గా ఉండి ఆయా ప్రాంతాల్లో మందిరానికి వచ్చినటువంటి కొంతమంది అశ్రద్ధగా వినేటువంటి వ్యక్తులు నేను గమనించున్నా. అంతకాడికి దేనికి వీళ్ళు వచ్చేది అని నేను అనుకుంటూ ఉంటా. అశ్రద్ధ. ఇప్పుడు ఉదాహరణకు మన ఇంటికి ఏదైనా ఒక పెద్ద ఆఫీసర్ వచ్చాడనుకోండి, మనతో ఏదైనా మాట్లాడడానికి, వాళ్ళు చెప్పే మాటలు మనం శ్రద్ధగా వింటామా, అశ్రద్ధగా వింటామా? శ్రద్ధగా వింటాం. ఉదాహరణకు ఒక కలెక్టర్ గారు వచ్చారు, ఆయన మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా వింటారు. ఆయన కొన్నాళ్ళు ఉంటాడు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాడు, కొంతకాలం అయిన తర్వాత ఆయన చచ్చిపోతాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మరణంలోంచి లేచినటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మారని దేవుడు, ఈ మహిమ కలిగినటువంటి దేవుని యొక్క ఆయన మాటలు, బైబిల్లో ఉండే ప్రతి మాట దేవుడి యొక్క మాట అని అప్పుడప్పుడు చెప్తుంటా, ఆత్మీయ జీవితంలో ప్రోత్సహించేదానికి. అందుచేత ఈ లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా వినాలా. ఏంటండి, శ్రద్ధగా వినాలా. we must be very careful to hear the word of God. వాక్య వినేదానికి మనం బహుశ్రద్ధ చూపించాలా. మందిరంలోకి వచ్చి మాట్లాడుకోకూడదు. ప్రార్థన చేసి ప్రారంభించిన తర్వాత ఇక్కడ పుక్కిడి పురాణాలు అనేది అవంత ఉండకూడదు. ఇంక మేట దైవ సేవకుడు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చేంత వరకు చాలా శ్రద్ధగా ఉండాలా. ఎందుకనంటే ఒక లోక సంబంధమైనటువంటి అధికారం వచ్చినప్పుడే వాళ్ళ మాటలు మనం శ్రద్ధగా వింటాం. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నామపేట కూడుంటారో వారి మధ్య నేను ఉంటాను వాగ్దానం చేసి ఆ ఆత్మ ద్వారా దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా వినాలా. ఈ లేఖన భాగాల్లో దేవుడు తన ప్రజలకు తెలియచేస్తున్నటువంటి మాటలు, అయ్యా మీరు శ్రద్ధగా వినండి, శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినడలా. మళ్ళీ ఇక్కడ కూడా రెండోసారి మనం ఇక్కడ అనుసరించి నడిచినడలా. మనం ఏదైతే విన్నామో మారు మనసు పొందండి అంటే మారు మనసు పొందేదానికి ఆ వాక్యాన్ని అనుసరించాలా. పాప పశ్చాత్తాపం లేని వాళ్ళు,
పాప పశ్చాత్తాపపడండి, పాపములు ఒప్పుకోండి, విడిచిపెట్టండి, యేసు రక్తం చేత శుద్ధి కండి అని ఒక సందర్భంలో దేవుని సేవకుల ద్వారా మాట్లాడినప్పుడు ఈ నిబంధన వాక్యములను మనం అనుసరించడం అంటే మన పాపాలు మనం ఒప్పుకోవాలి. నా సేవానుభవంలో కొంతమంది చూచాను, పశ్చాత్తాపం అనేది ఉండదు కొంతమందికి. పాపాలు ఒప్పుకుందామని కానీ పశ్చాత్తాపడదాం అనేటువంటి ఒక ఉద్దేశం అనేది లేని వాళ్ళను నా అనుభవంలో నేను కొంతమంది చూచా. ఆ విధమైనటువంటి ఒక అనుభవం ఉన్నందువల్ల ప్రియమైనటువంటి శ్రోతలారా, మన జీవితాల్లో నష్టాలు కష్టాలే తప్ప దేవుడి మాటలు తిరస్కరించి దేవుడి యొక్క మాటలకు అవిధేయులము ఉండి మన ఇష్టానుసారముగా జీవించేటువంటి ఒక పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా ఉండకూడదని దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. అప్పుడు మరి మనం నిబంధనను అనుసరించి నడిచేవాళ్ళము ఉన్నప్పుడు ఏమండి, ఆడ తర్వాత ఏం రాసింది? సమస్త జనులలో నాకు మీరు స్వకీయ సాంపాద్యమగుదురు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సమస్త జనులలో, ప్రపంచంలో రకరకాలైనటువంటి ఒక జాతులు జనాంగాలు ఉన్నారు, ఎన్నో భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ఎన్నో కులాల వాళ్ళు, ఎన్నో తెగల వాళ్ళు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ యేసు ప్రభువును వెంబడిస్తూ ఆయన తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నటువంటి ఆయన మాటలు శ్రద్ధగా వింటున్నప్పుడు పిల్లరా, సమస్త దేశములలో, సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. అందులో ఉండేటువంటి ఒక ఆత్మీయ అర్థాన్ని మనం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే పిల్లరా, సొంతగా సంపాదించుకున్నటువంటి ఆ డబ్బు యొక్క విలువ వేరు కదండి. కష్టపడి సంపాదించుకున్న డబ్బు యొక్క విలువ అది చాలా గొప్పది. ఓ జాగ్రత్తగా ఖర్చు పెడతారు. లంచాలు తీసుకుని మోసాలు చేసి బురుడి మాటలు చెప్పి కొంతమంది సంపాదిస్తుంటారు. కొంతమంది లోకల్లో వాళ్లకు దాని విలువ తెలియక తాగుబోతోళ్ళుగా, తిరుగుబోతోళ్ళుగా, వాళ్ళ ఇష్టానుసారంగా మరి దురలవాట్లకు, దురభ్యాసాలకు లోనైపోయి లోకంలో కొంతమంది పాడైపోయినటువంటి ఒక వ్యక్తులను నేను గమనించిన లోకంలో కొంతమందిని. అయితే ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు పిల్లరా, ఆయన దేవుడు అంటున్నాడు, మీరు నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. స్వకీయ సాంపాద్యం మన కష్టపడి సంపాదించుకున్నప్పుడు రూపాయి యొక్క విలువ అనేది చాలా జాగ్రత్తగా చూస్తాం. మనం వ్యర్థమైన ఖర్చులు పెట్టాం, జాగ్రత్తగా పొదుపుగా అవసరం వాటికి పెట్టుకొని జాగ్రత్త పడి ఏదో ఒక స్థలం తీసుకొని ఏదో ఇల్లు వాకిలు కట్టించుకొని వాళ్ళ భార్య బిడ్డలు లక్షణంగా ఉండాలని డబ్బును చాలా జాగ్రత్తగా మరి వాడుకుంటారు. దేవుడు సర్వలోకంలో ఉండేటువంటి ఒక మానవాళి, వాళ్ళు సమస్త దేశంలో ఉండేటువంటి ఒక జనాలలో మన ఎడల మనల్ని అంత విలువగా చూస్తాడు అని దాని యొక్క ఆత్మీయ అర్థం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనమంతా కూడా విలువ పెట్టి కొనబడినటువంటి వాళ్ళం. ఏందా విలువ అంటే యేసు ప్రభు యొక్క రక్తం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళం, విమోచించబడిన వాళ్ళం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా. ఆయన బిడ్డలమైన మనం, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలమైన మనం. అటువంటిప్పుడు పిల్లారా, దేవుడు మన ఎడల చాలా శ్రద్ధ వహిస్తాడని ఈ వాక్యం ద్వారా మరి దేవుడు తన ప్రజలకు తెలియచేస్తున్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలుకు తెలియచేసింది, క్రొత్త నిబంధనలో మనకు కూడా అన్వయిస్తున్నది. పాత నిబంధనలో యూదులు అంటారు, ఇశ్రాయేల్ అన్న యూదులన్న ఒకటే. మనకు కూడా యూదులతో సమానమైనటువంటి వారసత్వం అనేది సువార్త వల్ల కలిగింది అనని దేవుడి యొక్క వాక్యంలో మాటలు రాయబడినాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
నేను యేసు ప్రభువుని నమ్మిన కొత్తల్లో ఈ పాత నిబంధనలు చదువుతున్నప్పుడు దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యూదా జనాంగానికి చాలా గొప్ప కార్యాలు చేసేవాడు ఆయన. మరి వాళ్ళ ఎడల చాలా గొప్ప కృప చూపించేవాడని క్రైస్తవులకు అంత గొప్ప ఉండదు కావాలా అని నేను మనసులో సందేహపడేవాడిని, ఎవరికి చెప్పలే. ఎఫెసీ పత్రిక చదువుతూ వచ్చా, అక్కడ వాక్యం ద్వారా నా సందేహం అనేటువంటిది నివృత్తి చేశాడు దేవుడు వాక్యం ద్వారా. దేవుడి స్తోత్రం కలుగును గాక. సువార్త ద్వారా యూదులతో సమానమైనటువంటి వారసత్వం అనేది ప్రభు మనకి ఇచ్చాట. దేవుడి స్తోత్రం కలుగును గాక. సువార్త అంటే మంచి వార్త. యేసు జనన మరణ పునరుద్ధానాల గురించి బోధించేది అది సువార్త. సువార్త ద్వారా మనకు దేవుని ప్రతిష్ట ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు, అదే యూదులు, వాడితో సమానమైనటువంటి వారసత్వం అనేది దేవుడు మనకు ఇచ్చాడు. ఈ రాత్రి పిల్లారా, మన ఎడల దేవుడికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ గురించి, ఈ రెండో విషయాన్ని గురించి దేవుడు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ రీతిగా మరి రాయబడింది. 6వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని కూడా ఒకసారి మనం దాని మీద క్లుప్తంగా ధ్యానించుకొని మరొక విషయంలోకి మనం ప్రవేశిస్తాం. నిర్గమకాండంలోనే 19వ అధ్యాయము 6వ వచనంలో దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు సమస్త భూమి నాదే కదా, సృష్టికర్త అయినటువంటి దేవుడిది సమస్తమైన భూమి. ఈ సమస్తమైనటువంటి భూమిని గురించి ఆయన చెప్తూ ఈ రీతిగా అంటున్నాడు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉండురని చెప్పుము. దైవజనుడైన మోషే ద్వారా దేవుడు చెప్పించినటువంటి మాటలు, వ్రాయించినటువంటి మాటలు, మీరు నాకు ఒక పరిశుద్ధమైన జనముగా ఉంటారు. పరిశుద్ధమైన జనముగా పాపులైనటువంటి మానవులందరినీ దేవుడు తన యొక్క పరిశుద్ధ రక్తము చేత విమోచించి కడిగి శుద్ధి చేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన యొక్క జనాంగంగా మనల్ని చేసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నటువంటి దేవుడని ఈ లేఖన భాగంలో మనం ఈ నిర్గమకాండం 19వ అధ్యాయము 6వ వచనంలో ఇది గమనిస్తున్నాం. కాబట్టి మాటలు ఇవే చెప్పుము, ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే. దేవుని యొక్క సేవకులమైనటువంటి మేము బైబిల్లో ఉండే మాటలే పలుకుతాం. మా సొంత ఇంటి కథ మేము చెప్పకూడదు, దానివల్ల ఏం ప్రయోజనం లే. అందుచేత పిల్లలా, మేము పలికే మాటలు మీరు శ్రద్ధగా వినాల. ఇక మూడో విషయాల గురించి దేవుడి యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిస్తామండి. ఇర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాటల్లో ఈ రీతిగా రాయబడింది. ఇర్మీయా గ్రంథము 3వ విషయం గురించి 11వ అధ్యాయము 4వ వచనం చదవమా. ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నింటి బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన యెడల మీరు నాకు జనులైందురు, నేను మీకు దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన శ్రోతలారా,
ఈ మూడో విషయాన్ని గురించి దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుడి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నానా వెట్టి చాకిలు చేస్తూ బాధలు అనుభవిస్తున్నప్పుడు మొరపెడితే మొర విన్న దేవుడు వాళ్ళను ఆశీర్వాదకరమైన దేశమైనటువంటి కనాన్ దేశానికి నడిపించి ఈ నిబంధన వాక్యములను అనుసరిస్తే, ఈ మూడోసారి మళ్ళీ మనం ఈ లేఖన భాగాన్ని చూసినప్పుడు నిబంధన వాక్యాలను ఏం చేయాలండి? అనుసరిస్తే మీరు నాకు జనుల యందును, నేను మీకు దేవుడిని యందును. అది మూడో విషయం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు గమనించవలసినటువంటి ఒక విషయం. దేవుడికి మనం జనులం అవుతాం. పురుషులందరూ ఆయన కుమారులు అవుతారు, స్త్రీలందరూ ఆయనకు కుమార్తెలు అవుతారు. ఆయన జనులం అవుతాం మనం. ఆయన జనులం అయినప్పుడు మనం మన ఎడల ఆయన చాలా శ్రద్ధ, మన ఎడల చాలా మరి ఒక మంచి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఆయన మన ఎడల ఉంటాడు. పిల్లరా, ఈ లేఖన భాగాలు మనం వింటున్నటువంటి ఒక సమయంలో, ఈ రాత్రి ఈ లేఖన భాగాలు మరి వింటున్నటువంటి ఒక సమయంలో పిల్లరా, మీరు పరీక్షించుకోండి. మందిరానికి వెళ్తున్నారు, టీవీల ద్వారా దేవుడి యొక్క వాక్యం వింటున్నారు, ఉజ్జీవ సభల ద్వారా దైవ సేవకుల ద్వారా దేవుడి యొక్క వాక్యం వింటున్నారు. ఈ వాక్యాలన్నీ కూడా పిల్లరా మన జీవితాల్లో మనం గమనించినట్టయితే ఈ లేఖన భాగాల్లో ఉన్నటువంటి ఒక విషయాలు మనం అనుసరించవాలనేటువంటి ఒక ఉద్దేశం అనేది ప్రభు తెలియచేస్తున్నాడు. అందుచేత మరి మనం ఎంత మట్టుకు అనుసరిస్తున్నాం అనేటువంటిది మనం పరీక్షించుకొని ఈ లేఖనానుసారముగా జీవిస్తూ మనం చేసే అంతా కూడా చక్కగా జరిగేటట్లుగా, మన కుటుంబాలు వర్ధిల్లేటట్లుగా, మన పిల్లల పిల్లలు చేసే విషయాలలో దేవుడి యొక్క కృప ఆశీర్వాదాలు తోడుగా ఉండేటట్లుగా ప్రభు మనల్ని దీవించునుగాక. అనుసరిస్తాం 3 చోట్ల అనుసరించండి అని ఉంది. అది జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థన చేసుకొని మనం వాక్యోపదేశాన్ని ముగించుకుందాం పిల్లరా. ఈ రాత్రి సమయంలో దేవుడి బిడ్డలారా 3 విషయాలు మరి మనం ధ్యానించుకుందాం. మొదటిదిగా నిర్గమకాండంలో ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 9వ వచనము. రెండవదిగా నిర్గమకాండం 19వ అధ్యాయం 5, 6 వచనాల్లో. ఇర్మియా గ్రంథం 3వదిగా 11, 14లో 3 విషయాల్లో మనము ఇందాక నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ వాక్యాలు మరి చక్కగా మరి నాటుకోవాలనేది మా హృదయంలో దేవుడు పెట్టిన భారం. అనుసరించండి. అనేకులకు ఆత్మీయ తండ్రి లాంటి వాడు నేను. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఈ లేఖన భాగాలను అశ్రద్ధ చేయొద్దు. వాక్యం బాగా చదవండి. ప్రతిరోజు మరి టీవీల ద్వారా అనేక మంది దైవ సేవకులు వర్తమానాలు అందిస్తున్నారు. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇళ్ళకే వర్తమానాలు వస్తున్నప్పుడు ఈ లేఖనాలు ఏం చెప్తున్నాయో వాటిని అనుసరించి దేవుడి కృపకు పాత్రలయ్యేదానికి సిద్ధపడవలసిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించగాక. ప్రార్థన చేసుకుందామండి. దయామయుడా, కరుణామయుడా, యేసయ్యా నీకు వందనాలయ్యా. సమయంలో ధ్యానించుకున్నటువంటి మాటలు వినవారి హృదయంలో మరి ఫలింపచేయండి అయ్యా. మా తండ్రి, మా ప్రభువా, నీ శ్రేష్టమైనటువంటి కృప అనేక రీతులుగా మీరు మా ప్రభువా దైవ సేవకుల ద్వారా
నీ మాటలు మా తండ్రి ప్రకటింపచేస్తున్నారు. అయితే నాయన కొంతమంది జీవితాలలో వినే విషయంలో అశ్రద్ధ చేసి వాళ్ళకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు కోల్పోతున్నారు ప్రభువా. అయితే మా తండ్రి వాక్యోపదేశం వింటున్నటువంటి మా శ్రోతల్లో ఎవరు కూడా ఆ రీతి అయినటువంటి అశ్రద్ధగా ఉండకుండా ఉండేట్లు నడిపించి దీవించయ్యా. శ్రోతల కుటుంబాలన్నింటినీ కూడా మరొకసారి పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయండి నాయన. ఇది ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన కృప కాపుదల సన్నిధి భద్రత ఆశీర్వాదములు ఈ వాక్యోపదేశం విన్నటువంటి శ్రోతలందరి యొక్క కుటుంబములకు మీ కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.